నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో నేను 5ంటికి లేచి టిఫిన్ చేసి పెడుతున్నానండి. మా ఆయనకి డ్యూటీకి వెళ్తారు కదా, మా వాళ్ళకి పొద్దున్నే డ్యూటీలు ఉంటాయి. అప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ సేమియా ఉప్మా. ఫస్ట్ సేమియా ఉప్మాకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని కొంచెం వేగినాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగినాక 1.5 గ్లాసు వాటర్ పోసేసి ఇంకా ఆ వాటర్లో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ తెల్లినాక సేమియా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఊరకట్ట కలిపేసి మూత పెట్టేసామంటే ఆ నీళ్ళన్నీ అమురుకోపోతాయి. అప్పుడు సేమియా సంగటిలాగా మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. చూడండి నేను చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఆ పక్క అయితే టీ పెట్టాను, మరుగుతున్నాయి. ఇగో చూడండి పొడి పొడిగా ఎట్లా అయిందో. ఇగో టీ మరుగుతున్నాయి చూడండి. ఇంకా ఇక్కడైతే తేనె వేస్తున్నానండి టీ పోయటానికి. ఇంక ఇక్కడైతే బాక్స్ పెట్టేస్తున్నాను. అయితే నా నేను ఈ వీడియోలు పెడుతున్నాను కానీ పెద్దగా చూడట్లేదండి. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటేనే ఇంకొకరికి చూసేదానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా చూసి మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయారండి. మా ఆయనకి మా అబ్బాయికి పంపించేసాను. వెళ్ళిన తర్వాత డ్యూటీకి ఇంక నేనైతే ఇక్కడ సెల్ఫ్ వంటింట్లో అంతా క్లీన్ చేసుకుందామని రెడీ అయిపోయాను. ఎందుకంటే చాలా నల్లగా ఉందండి వంటిల్లంతా. ఈ మధ్య చేద్దాం అనుకుంటే ఒకసారి ఊరు వెళ్ళి 15 రోజులు అటు ఉండిచ్చాము, తిరుపతికి అట్ట వెళ్ళి వచ్చాము. తర్వాత వచ్చిన కాడి నుంచి కొంచెం నడువు నొప్పి ఉందని హాస్పిటల్కి పోయి మందులు అవి తెచ్చుకొని కూడా వాడుకుంటూ నేను ఇది పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఈరోజు సోమవారం ఇంకా శుభ్రం చేసుకుంటాం కదా, ఇల్లు అయి తుడుస్తాను కదా, మాపేస్తాను కదా, తడిపట్ట అవి పెడతాను కాబట్టి ఇది కూడా క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నాను. చూడండి ఎంత దుమ్ము ఉందో. అన్నీ తీసి పక్కకు పెట్టేసి తుడుస్తున్నానండి. నీట్గా తుడిచేస్తున్నాను. తుడిచిన తర్వాత తడిపట్ట పెట్టుకుంటాను. కొంచెం క్లీనింగ్ అయితే చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, అయితే మా ఇంట్లో బొద్దింకలు అవి కూడా ఏమి రావు, కానీ కాకపోతే తుడుచుకోవాలి కదా నీట్గా. ఇలా నల్లగా అయిపోయింది. ఇక్కడైతే తుడిచేసానండి. సెల్ఫ్లో తుడిచి నీట్గా ఎక్కడెక్కడ పెట్టేసుకుంటాను. మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఇంకో సెల్ఫ్ ఆ పక్క సిలిండర్ అయి పెడతాం కదా, అక్కడ కూడా తుడుచుకుందాము. నేనైతే ఇక్కడ అప్పుడు అంతకుముందు నేను ఒకటి తయారు చేశాను కదండి సెల్ఫ్ అని, అది పెట్టుకునేదానికి సామాన్లు సెల్ఫ్ లేదు మాకని చెప్పాను. అది కూడా ఇదిగో ఇట్లా చేసి పెట్టుకొని పైకి పెట్టేసుకుంటున్నాను వస్తువులన్నీ. కింద అనేది ముగ్గు అలాంటివి కూడా పెట్టుకోవచ్చని. ఇప్పుడైతే నీట్గా అయిందండి, బాగుంది. ఇటు పెట్టుకుంటే శుభ్రంగా ఉంది. వస్తువులు అనేవి నీట్గా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడైతే బియ్యం పిండి, ఇది ఈ డబ్బాలో బియ్యం పిండి పెట్టుకుంటాం. బియ్యం పిండి అని, ముగ్గు డబ్బాలని అన్నీ కూడా ఇటు పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంది. తర్వాత సిలిండర్ పెట్టుకుంటాం కదా, అక్కడ చూడండి డబ్బా ఇవన్నీ ఎట్లా ఉన్నాయో. నేను చెప్పాను కదండి పట్టించుకోలేదని. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా చూడండి సిలిండర్ పెట్టిన కాడ ఎట్టుందో, ఎంత మరీ ఇదిగా ఉంది కదండి. ఇదంతా కూడా నీట్గా తుడిచేసాను. ఫస్ట్ అయితే కొంచెం యాసిడ్ వేసి తుడిచేలేక కారు వస్తుందండి. అట్లా కాకుండా ఒక లిక్విడ్ ఒకటి తయారు చేసుకున్నాను. దీంట్లో అయితే 2 స్పూన్లు సర్పు, 1 స్పూను సాల్టు, కొంచెం మనం పొలదొంకునే పేస్ట్, ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి. తర్వాత కొంచెం లిక్విడ్ కూడా వేసి వాటర్ పోసి బాగా కలిపేసాను. ఈ వాటర్తోనే తుడిసానండి. ఎంత నీట్గా వచ్చిందంటే మీరు చూస్తారు చూడండి, ఆశ్చర్యపోతారు. చాలా పవర్ఫుల్ అండి ఈ లిక్విడ్ అనేది. చెయ్యి పెట్టి తుడిసానండి. చేతితోనే తుడిచాలండి. ఇక్కడంతా నీట్గా లేకపోతే వేటితో చూసినా పోవట్లేదు. చెయ్యి పెట్టి గట్టిగా ఒక టీ షర్ట్ తీసుకున్నాను పాతది, దాంతో ఇట్లా రుద్దుతా తుడిస్తే శుభ్రంగా పోయిందండి ఆ వాటర్తోనే. ఆ వాటరే తుడిచేసాను నేను. వంటిల్లంతా కూడా ఆ వాటర్తోనే తుడిచాను. చాలా బాగా నీట్గా అయిందండి వంటిల్లు అసలు. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉందో. ఇదిగో తుడిచేసి చూడండి, చాలా నీట్గా అయిందండి. ఇక్కడ డస్ట్బిన్ పెట్టుకుంటా. ఇక్కడ ఇక ఆ వాటర్ని చేత్తో వేసేస్తున్నాను చూడండి. మిగిలినవన్నీ ఇక్కడ కూడా వంటిల్లు కిందంతా కూడాను. ఇక్కడ బిందులు, ఇంకా ఎక్స్ట్రా సిలిండర్ అవి పెట్టుకుంటాను. నల్లగా అయిపోయింది. ముందు ఒకసారి వేసి రుద్దానండి, రెండోసారి మీకు చూపించేటప్పుడు. ముందుదైతే మరి చూడలేక ఘోరంగా ఉండిందండి. ఈ వాటర్తోనే తుడిచేస్తున్నాను ముందు కూడా. చూడండి ఇగో ఎంత తుడుచుకుంటూ వచ్చేసాను. అసలు జిడ్డు ఎలా వదిలిందంటే బ్లాక్ కలర్ అంతా పోయింది. కింద చాలా బ్లాక్ ఉండిందండి, అదంతా కూడా పోయింది. నీట్గా తుడిచేసేసాను, తుడుస్తున్నాను.
మనం ఏదైనా చేయి పెట్టి తుడిస్తే నీట్గా పోద్దండి, చేత్తో వాటితో ఇటు తుడిస్తే పోదు. అందుకని నేను యాసిడ్ మానేసి లిక్విడ్ తయారు చేసుకున్నాను. మీరైతే మీ వంటిల్లు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి. మా వంటిల్లు అయితే చిన్నది కదండి, చాలా మురికి పడుతుంటుంది. నేను మాటికి క్లీన్ చేస్తుంటాను. ఒకసారైనా ఇట్లా క్లీనింగ్ చేసి చూపిద్దాము. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, అదే మా కొత్తగా పెళ్ళి పసోళ్ళు ఎలా క్లీన్ చేయాలా ఏంది అనుకుంటుంటారు కదా, వాళ్ళకి పనికి వస్తుందని నేను చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే క్లీనింగ్ అనేది. వంటిల్లు అందరు కూడా నీట్గా పెట్టుకుంటారు నాలాగా, అంటే నేను కూడాను. అయితే నిన్నటిదాకా నాది ఎట్లా ఉండింది చూశారు కదా. మనం ఏదైనా చేయలేనప్పుడు చాలా రోతగా అయిపోతే చూస్తూ ఉండలేమండి. కాకపోతే నేను చాలా రోజుల నుంచి చూడలేక ఇంక నేను ఈరోజు మొదలుపెట్టాను కానీ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి. వంటిల్లు ఫస్ట్ మొదలుపెట్టాను. ఇక ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయిందండి. చూపిస్తున్నాను మీకు ఎక్కడెక్కడ సదిరేసాను. ఇక్కడ డస్ట్బిన్ పెట్టుకుంటామండి. డస్ట్బిన్ బయట పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు, మాకు కోతులు ఉంటాయి, తోసేస్తాయి. కానీ ఇక చూడండి, డబ్బాలు కూడా తుడిచేసానండి. అన్నీ చాలా నీట్గా అయిందండి. ఎంత నీట్గా అయిందంటే చూడండి ఒకసారి. వంటిల్లు అంతా చిన్న వంటిల్లు, ఆ వంటిల్లు నేను తొడవడం చాలా నీట్గా తుడిసాను. చాలా ప్రశాంతంగా చూడటానికి కూడా. ఇదిగో చూడండి, భలే అయింది కదా శుభ్రంగా. వావ్, చాలా బాగా అయిందండి. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే ఈ సీసాలు తేనె సీసాలండి. అప్పుడప్పుడు మేము తేనె తెచ్చుకుంటే 1 కేజీ సీసాలు తెచ్చుకుంటాము, ఎందుకంటే మనకి తర్వాత కూడా వస్తే పనికి వస్తుందని. అయితే నేను కొన్ని గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఇంకా అవన్నీ తెచ్చుకొని ఉన్నానండి. అవన్నీ వేరే ప్లాస్టిక్ డబ్బాల్లోని, ఆ డబ్బాలు నాకు నచ్చలేదు, పాడైపోయినాయి. అవి తీసేయాలని సీసాలన్నీ కడిగేసి సీసాల్లో పోసుకుంటున్నాను. పెద్ద సీసాల్లో ఉన్న పొడులన్నీ తీసి చిన్న సీసాల్లో పోసి, ఈ పెద్ద సీసాల్లో ఇవన్నీ పోసి పెట్టుకుంటున్నాను. పోసి పెట్టుకొని చూసుకుంటుంటే చాలా బాగా అనిపించింది. సీసాలు కనిపిస్తూ కూడా ఉన్నాయి, మళ్ళీ నీట్గా ఉన్నాయి, క్లీన్గా. నాకు భలే నచ్చిందండి ఇదైతే. తర్వాత నేను ఈరోజు మసాలా డబ్బా, అదేనండి పోపుల డబ్బా అంటాం కదా, అది కూడా కడిగి పెట్టేసాను. కొంచెం నల్లగా ఉంటే పైన జిడ్డులాగా అనిపించింది. రోజు పట్టుకుంటాం కదా మనము తాలింపేస్తా. ఇక ఇదిగో ఇదేనండి, ఇది కూడా కడిగేసేసాను. కడిగి నీట్గా క్లీన్ చేశాను. మళ్ళాను చేసి ఎండకు పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు అన్నీ ఇంకా దాంట్లో ఏమేమి లేవో అన్నీ పోసుకుంటున్నాను. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అవి శనగపప్పు అవన్నీ కూడా పోసి మూత పెట్టేసి పైన పెట్టేసుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి. చాలా నీట్గా ఉంది కదా. తర్వాత ఇవన్నీ అయిపోయినాక మినపప్పు నానబెట్టుకుంటున్నానండి రేపు టిఫిన్కి. మినపప్పు వేసుకొని ఒక స్పూను మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పెట్టానండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను ఖచ్చితంగా.